Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python while loop statements. What is while loops in Python? Yeah, I could show them friends. Python while loop. Python while loop is used to execute set of statements repeatedly based on condition. అంటే ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ ఈ యొక్క వైల్ లూప్ ఏం చేస్తుందంటే కండిషన్ ని బేస్ చేసుకొని లూప్ అనేది మనకి రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెన్ కండిషన్ ఇస్ ట్రూ, కండిషన్ ట్రూ అయితే ద సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఆ యొక్క లూప్ లో ఉన్న బాడీ ఆఫ్ లూప్ కోడ్ లో ఉన్న యొక్క స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ అంటిల్ ద కండిషన్ విల్ బికమ్ ఫాల్స్, కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేదాకా మనకి అది లూప్ అవుతూనే ఉంటుంది, ఇటరేట్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే మూవ్ ఆన్ టు సింటాక్స్. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింటాక్స్ వైల్ అంటే ఏంది మనకి పైథాన్లో వన్ ఆఫ్ ద రిజర్వ్డ్ కీవర్డ్ వైల్ అనేది. అలానే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంది, ఈ యొక్క కండిషన్ ఉంది కదా, ఈ యొక్క కండిషన్ మనం బేస్ చేసుకొని అయితే మన యొక్క లూప్ అనేది అయితే రన్ అవుతుంది, అంటే వర్క్ అవుతుంది. అలానే ఈ యొక్క కండిషన్ చెక్ చేస్తుంది. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోలన్ ఏంటంటే మనకి బాడీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది కోడ్. అలానే నెక్స్ట్ ఏంది, స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలానే కింద చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్, మీకు ఏంటంటే ఇంక్రిమెంట్ అవ్వాలా డిక్రిమెంట్ అవ్వాలా. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. ఐడిఎల్ఈ షెల్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టేక్ ఏ న్యూ ఫైల్ అండ్ సేవ్ యాజ్. మనకైతే ఇప్పుడు సేవ్ అయింది. అలానే ఇప్పుడు మనం మీకు ప్రోగ్రామ్ చెప్తా ఉన్నా కదా ఫ్రెండ్స్, i ఈక్వల్ టు 0 ఇనిషియల్గా ఆర్ 1 అన్న తీసుకోండి, i ఈక్వల్ టు 1. అండ్ మీరు ఏం చేస్తారంటే వైల్ కీవర్డ్ అయితే మనం రాసాము. ఇప్పుడు మనకి కండిషన్ అయితే రాయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు i లెస్ దాన్ ఈక్వల్ టు 7 దాకా అయితే నాకైతే ప్రింట్ అవ్వాలి. కోలన్ ఇచ్చేసేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇండెంటేషన్ కూడా వచ్చేసింది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ప్రింట్ ఐ అంటే ఏంది మనకి టెంపరీ వేరియబుల్, అండ్ ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలా డిక్రిమెంట్ చేయాలా? ఓకే, ఇంక్రిమెంట్ చేయాలి మనం, అంటే 1 2 3 4 5 మనకి అలా రావాలి కాబట్టి మనం ఇంక్రిమెంట్ యూస్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏంటి మనకి ఏం చేస్తామంటే i ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మీకు ఈ యొక్క కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మాకు ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అని తెలియాలి. అందుకని ప్రింట్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్. ప్రోగ్రామ్ కంప్లీటెడ్ మనసు. ఇప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి అండ్ రన్ చేయండి ఫ్రెండ్స్. మనకు చూడండి 1 2 3 4 5 6 7 దాకా అయితే మనకి ప్రింట్ అయింది, ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అని వచ్చింది. అసలుకి ఇది ఎలా వర్క్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఎంత తీసుకున్నాం, i ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఓకే, ఇనిషియలైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ వైల్ ఏంది కీవర్డ్. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, కండిషన్. ఈ యొక్క కండిషన్ ని మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు కండిషన్ యొక్క లూప్ అనేది ఎన్నిసార్లు, మీరు లూప్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఓకే, కోలన్ ఇచ్చేసారు. నెక్స్ట్ ప్రింట్ అయింది ఏంది, ఫస్ట్ మనకి 1 అని ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ కిందికి వస్తుంది లూప్. ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. i ప్లస్ ఈక్వల్ టు 1 అంటే మనకి 1 అనేది ఇంక్రిమెంట్ అయింది. ఆ నెక్స్ట్ మళ్ళీ లూప్ అనేది ఈ యొక్క కండిషన్కి వెళ్తుంది. ఈ యొక్క కండిషన్ లో మళ్ళీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. మనకు ట్రూ కాబట్టి ప్రింట్ అవుతుంది. మళ్ళీ కిందకి వస్తుంది i ప్లస్ ఈక్వల్ టు 1, మళ్ళీ మనకి ట్రూ కాబట్టి మళ్ళీ కండిషన్కి వెళ్తుంది. మళ్ళీ కండిషన్ లో మనకి ఇప్పుడు 4 ఉంటుంది. ఆ 4 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ ఇక ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంటే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం జరిగిన తర్వాత మనకి ఒక అంటిల్ ద కండిషన్ విల్ బికమ్ ఫాల్స్ అయ్యేదాకా మనకి ఇది లూప్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎగ్జిట్ అవుతుంది, అంటే మనం లూప్ లోంచి బయటకు వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు నంబర్స్ అనేవి రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఇప్పుడు ఎలా రాయాలంటే వాటికి ఇక్కడ ఏం చేస్తారా ఫ్రెండ్స్, i ఈక్వల్ టు ఇనిషియల్ గా మనం 7 ఇద్దాం, అండ్ మనకు 7 దాకా కావాలి. అండ్ నాకు రివర్స్ ఆర్డర్లో రావాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 1 దాకా రావాలి కాబట్టి 1 ఇస్తున్నాను. అండ్ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు
యా వచ్చేసింది. అండ్ ఎంటర్ చేయగానే ఇప్పుడు మీరు డిక్రిమెంట్ చేయాలి కదా! 7 మైనస్ అలా ఇనిషియల్‌గా 7 తీసుకున్నారు కాబట్టి డిక్రిమెంట్ అవ్వాలి కాబట్టి మనం మైనస్ సబ్ట్రాక్షన్ సేవ్ చేయండి అండ్ రన్ చేయండి. యాహ్! చూసారా మనకి ఇక్కడేమొచ్చింది? ఫస్ట్ మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అనొచ్చింది. ఇప్పుడు చూడండి 7, 6, 5, 4, 3, 2, 1 ఎలా వచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫస్ట్ i = 7 అని ఉంది. వైల్ కండిషన్ అనేది చెక్ చేసింది. 7 ≤ 1 అయితే మనకి ప్రింట్ అవుతుంది. ఒక టెంపరరీ వేరియబుల్‌లోకి వెళ్తుంది. ఆ 7 అనేది మనకి ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మనకేంది కిందకొస్తుంది. i - 1 అంటే 7 - 1 అంటే 6. ఈ 6 అనేది మనకి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ ప్రింట్ అవుతుంది. అలా మనకి అంటిల్ కండిషన్ విల్ బికమ్స్ ఫాల్స్ అయ్యేదాకా మనకైతే ఈ యొక్క కోడ్ అయితే రన్ అవుతుంది. ఆఫ్టర్ ఈ యొక్క లూప్‌లో నుంచి మనకి బయటకొస్తాం ఫాల్స్ అయితే. యూజర్ నుంచి అయితే నేను నంబర్ తీసుకోవాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే నేను n = int ఆఫ్ ఇంటిజర్స్ తీసుకుంటున్నా కాబట్టి ఇన్‌పుట్ ఎంటర్ ఏ నంబర్. ఎంటర్ ఏ నంబర్ ఇచ్చేసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరేం చేస్తారంటే i = 0 ఇనిషియల్‌గా. ఓకే. ఇప్పుడు వైల్ కీవర్డ్ అండ్ మీరేం చేస్తారంటే ఇప్పుడు మనం కండిషన్ అయితే చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? i <= n అయితే కోలన్ ఇవ్వండి. కండిషన్ ఇచ్చేసాం. i <= n అయితే ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ i. నెక్స్ట్ ఏం చేస్తారు? మీరు సింటాక్స్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఇంక్రిమెంటా? డిక్రిమెంటా? నేను ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. i = 1 యాహ్! మనకి 1 అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ నాకు ప్రోగ్రామ్ తెలియాలి కాబట్టి ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వాలంటే ప్రింట్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్. ప్రోగ్రామ్ కంప్లీటెడ్. ఇలా రావాలి నాకు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సేవ్ చేసి రన్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను ఒక నంబర్ తీసుకోమంటుంది. నేను ఒక 70 తీసుకుంటున్నా. యాహ్! చూసారా? చూసారా ఫ్రెండ్స్ మీరేం అబ్జర్వ్ చేశారు? నేను 70 అనే నంబర్ తీసుకున్నాను. ఎంటర్ ఏ నంబర్ 70. నాకు 0 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ నుంచి నాకు 70 దాకైతే ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి నేను ప్రోగ్రామ్‌కి కోడ్. ఓకే. n = int ఆఫ్ ఇన్‌పుట్ అంటే యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ తీసుకున్నాం. ఇనిషియల్‌గా నాకెంత i = 0 నుంచి ప్రింట్ కావాలి కాబట్టి 0 తీసుకున్నాను ఫ్రెండ్స్. వైల్ ఇది కీవర్డ్ కాబట్టి ఒక కండిషన్ ఇచ్చేసా. i <= n అయితే నాకు ప్రింట్ i ఫస్ట్ వాల్యూ ఎంత 0 అని ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ నాకు ఇక్కడికొస్తుంది. నెక్స్ట్ కిందకొచ్చిన తర్వాత i + 1 0 + 1 ఎంత? 1 అవుతుంది. మళ్ళీ ఆ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకొస్తుంది. ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంది? 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కిందకొస్తుంది. కిందకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి iలో ఎంతుంది? 1 + 1 ఎంత? 2 అవుతుంది. మళ్ళీ పైకొస్తుంది. ఇక్కడ పైకొచ్చిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసింది. కండిషన్ చెక్ చేసి ప్రింట్ అవుతుంది. మళ్ళీ ప్రింట్ అయిన తర్వాత మనకెంత? 3 అని వస్తది. 4 అలా మనకి అంటిల్ కండిషన్ విల్ బికమ్స్ ఫాల్స్ అయ్యేదాకా అయితే ఇది మనకైతే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇక వైల్ లూప్ ఎలా పెర్ఫార్మ్ అవుతుందో మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వైల్ లూప్. అలానే ఈ యొక్క వైల్ లూప్‌ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎట్ ఎ టైమ్ మీరు మీ యొక్క వాళ్ళకి మెయిల్ ద్వారా మీరు ఏదైనా మెసేజ్ గాని పాస్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేస్తారంటే ఈ యొక్క ఒకేసారి మీరు మెయిల్ అయితే అందరికిస్తారు. అంటే సెండ్ చేస్తారు. ఈ యొక్క లూప్ అనేది కూడా అలానే వర్క్ అవుతుంది. ఈ యొక్క వైల్ లూప్ అనేది. అంటిల్ కండిషన్ బికమ్ ఫాల్స్ అయ్యేదాకా. నేనిచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.